రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ చిన్న వీడియో యొక్క సారాంశం ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఏపీ ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ గ్రేడ్ 3కి సంబంధించి ఆ కీ ఒకటి రిలీజ్ చేసింది. ఇది ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీని నిన్న రోజు రిలీజ్ చేసింది. వాస్తవంగా మన సోమవారం రావాలి, కాకపోతే నిన్న ఇచ్చింది. ఈ ప్రైమరీ కీలో మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మీ అభ్యంతరాలని, మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ ని 18 నుంచి 20 మధ్య ఆన్లైన్ లో మాత్రమే, ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే మీ అబ్జెక్షన్స్ తెలియచేయండి అని ఒక వెబ్ నోట్ కూడా ఇచ్చింది ఏపీపీఎస్సీ. మరి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రైమరీ కీలో జనరల్ స్టడీస్ కావచ్చు, అదే మాదిరిగా ఇంకోటి ఏంటి హిందూ ఫిలాసఫీ కావచ్చు. ఈ ప్రైమరీ కీలో ఉండే ఈ అబ్జెక్షన్స్ అంటే ఏవైతే తప్పులు ఉన్నాయో అని మీరు గమనిస్తారో, ఆ అబ్జెక్షన్స్ ని ఎలా పంపించాలి అంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో వెళ్తే మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక్కొక్క అబ్జెక్షన్ కి మనము 100 రూపాయల డబ్బులు పే చేయాలి. 100 రూపాయల డబ్బులు పే చేయాలి అంటే ఎలా పడితే అలా అబ్జెక్షన్స్ పెట్టకుండా పర్ఫెక్ట్ గా ఇది తప్పు అని మీకు తెలిస్తేనే అబ్జెక్షన్ పెట్టండి. పర్ఫెక్ట్ గా ఈ ప్రైమరీ కీలో ఇచ్చిన కీ అని తప్పుగా ఉంది, ఈ క్వశ్చన్ కి ఇది తప్పు, దానికి సోర్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నాను, హిందూ ఫిలాసఫీలో అది 7వ స్కందం అని ఇవ్వాల్సింది పోయి 12వ స్కందం అని ఇచ్చాడు. సో ఇటువంటివి ఏమైనా మీకు పర్ఫెక్ట్ గా సోర్స్ ఉంటే మీరు దేనికైతే మీరు అది కీలో మిస్టేక్స్ ఉన్నాయని మీరు గుర్తిస్తారో, ఆ గుర్తించిన ఆ కీకి సంబంధించిన సోర్స్, నీకు ఈ సోర్స్ అనేది ఏంటి అంటే నీకు ఎక్కడ ఉంది, అది ఎక్కడ చూసావు, ఆన్లైన్ లో చూసావా లేకపోతే నీ బుక్ లో చూసావా, ఆ బుక్ పేరేంటి, ఎన్నో పేజీలో ఉంది, వాళ్ళు క్లియర్ అడుగుతారు. అక్కడ ఆన్లైన్ లో మీరు అబ్జెక్షన్ పెట్టినప్పుడు ఏంటి నీ దగ్గర ఉన్న సోర్స్ ఏంటి, ఆ సోర్స్ పేరు రాయాలి, ఆ సోర్స్ ఎక్కడుంది, ఎన్నో పేజీలో ఉంది కూడా రాయాలి మనం. కాబట్టి ఆన్లైన్ లో అబ్జెక్షన్స్ అన్ని కూడా పంపించాలి. ఆ పంపించడానికి 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే 18, 19, 20 3 రోజులు టైం ఇచ్చారు. ఈ 3 రోజుల్లో మాక్సిమం మీరందరూ కూడా ప్రతి బిట్టును కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. మీకు ఏవైతే తప్పులు అనిపించిన వాళ్ళందరూ కూడా, నేను ఒకటే చెప్తున్నా, అబ్జెక్షన్స్ ఎవరో పెడతారులే మనకు మార్కులు వస్తాయని అనుకోవద్దు. మీకు తప్పులు అనిపిస్తే ప్రతి ఒక్కరూ కూడా మీరు అబ్జెక్షన్స్ రైట్ చేయండి. తప్పులు అనిపించిన వాడికే చేయండి, అన్నింటికి అవసరం లేదు. కానీ ప్రతి తప్పుకి, ప్రతి అబ్జెక్షన్ కి మనం ఒక 100 రూపాయలు ఏపీపీఎస్సీకి చెల్లించాలి. అది ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్తే అదంతా ఆటోమేటిక్ చెప్పేస్తుంది, అదే ఏం చేయాలి వాట్ ఇస్ వాట్ అని. సో కాబట్టి అబ్జెక్షన్స్ అందరూ రైట్ చేయండి దయచేసి. ఇక మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మనం ఒకసారి ఆదినారాయణ అకాడమీ మనకు నంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఒకసారి ఆదినారాయణ అకాడమీ ఫోన్ నెంబర్ కి జనరల్ స్టడీస్ విషయంలో కావచ్చు, హిందూ ఫిలాసఫీ విషయంలో కావచ్చు, ఒకసారి కాంటాక్ట్ కాండి. లేదు మన అకాడమీకి సంబంధించి ఒక టెలిగ్రామ్ మనకు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, ఇది హిందూ ఫిలాసఫీకి సంబంధించి. దాంట్లో డిస్కషన్ జరుగుతుంది, 2-3 రోజులు బాగా జరుగుతుంది. సో కాబట్టి దాంట్లో అందరూ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయండి. డిస్కషన్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఓకే, లేని వాళ్ళు దాంట్లో యాడ్ అయిపోయింది, ఆ గ్రూప్ లో యాడ్ అయిపోయి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయండి అందరూ కంపల్సరీగా. ఇక ఫైనల్ గా ఒక మాట ఏంటంటే, నేను గమనించా కొన్ని జనరల్ స్టడీస్ లో ఒక 2 బిట్స్ ఏదో తప్పులు ఉన్నాయని మన మిత్రులు చెప్తున్నారు. అదే మాదిరిగా హిందూ ఫిలాసఫీలో ఒక 2 బిట్స్ ఏదో తప్పులు అని చెప్తున్నారు. సరే నేను కూడా ఒకసారి రాత్రి చూశాను, కొంచెం లేట్ అయిపోయింది.
మళ్ళీ ఒకసారి చెక్ చేసిన తర్వాత నేను కూడా గ్రూప్ లో ఒకసారి షేర్ చేస్తాను ఏంటంటి వాట్ ఎక్కడెక్కడ అబ్జెక్షన్స్ ఉన్నాయని. అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి. ఇక ఫైనల్ గా ఒక మాట ఏంటంటే, నేను నిన్న వచ్చిన ఈ ప్రైమరీకి నేను ఒకసారి పరిశీలించిన తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత మనం కూడా ఒక కీ ఇచ్చాం. నేను సి పేపర్ కు సంబంధించి ఒక కీ ఇచ్చాను. సి పేపర్ కి ఈ సి పేపర్ కి సంబంధించి మనం ఇచ్చిన కీలో మాక్సిమం ఎటువంటి అంటే తప్పులు మాక్సిమం లేవు, అంటే పెద్ద వేరియేషన్ లేదు. కాకపోతే ఒక 4-5 మార్కులు జనరల్ స్టడీస్ లో కనిపించాయి. ఒక 4-5 మార్కులు జనరల్ స్టడీస్ లో వేరియేషన్ కనిపించాయి. హిందూ ఫిలాసఫీలో పెద్దగా తప్పులేం లేవనిపించింది నాకైతే. సో ఏదేమైనా కానీ ప్రైమరీ కీకి మనం ఇచ్చిన కీకి పెద్ద వేరియేషన్ లేదు. కాకపోతే ఏ ఏరియాలో జనరల్ స్టడీస్ పేపర్ లో కొన్ని మిస్టేక్స్ మనం అదనంగా గమనించడం జరిగింది కాబట్టి ఒకసారి వాటిని కూడా చూడండి. ఇంకొక మాట, లాస్ట్ మాట ఏంటంటే, ఈ ప్రైమరీ కీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా, పర్ఫెక్ట్ గా ప్రైమరీ కీలో తప్పులు ఉన్నాయి అనుకుని తప్పులు ఇవి పర్ఫెక్ట్ గా తప్పు అనుకుని తెలిస్తే వాటిని మీరు కౌంట్ చేసుకోకండి. వాటిని కౌంట్ చేసుకోకుండా మీరు మీ ఫైనల్ స్కోర్ ని ఒకసారి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి విజయనగరంలో ఒక వ్యక్తికి పోయినసారి మనకు 220 మార్కుల దాకా కనిపించాయి అనుకుందాం. ఇప్పుడు ప్రైమరీ కీలో ఒక 2-3 బిట్స్ ఆటోమేటిక్ గా తప్పున్నాయి. సో తప్పు ఇక్కడ ప్రైమరీ కీలో తప్పున్నాయి, మనమేమో పెట్టేస్తాం. సో ఇక్కడ ఒకటే గమనించాలి, ప్రైమరీ కీ వచ్చిన తర్వాత కూడా ఎవరైతే గతంలో మనకు స్కోర్ చెప్పారో వాళ్ళ స్కోర్, అందరి స్కోర్ కూడా ఒక 4 మార్కులు, 4 నుంచి 5 మార్కులు మాత్రమే అటో ఇటో కనిపిస్తుంది. ఒక 4 నుంచి 5 మార్కులు మాత్రం అటో ఇటో కనిపిస్తుంది. సో ఏది ఏమైనా కానీ మొత్తం మీద ఇంకా నాకు నేను గమనించింది ఏంటంటే, శ్రీకాకుళం అట్లనే 220 మీదనే కంటిన్యూ అవుతుంది. విజయనగరం కూడా 215 నుంచి 220 మధ్య ఉంది. మరి ఇక నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ కూడా సేమ్ 210 నుంచి 220 మధ్య కొనసాగుతుంది. సో ఇక్కడ ఈ రాత్రి వచ్చింది కాబట్టి అందరు చూసుకుంటారు. ఈ రోజు మాక్సిమం అట్లనే ఉండడానికి అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఒక 5 మార్కులు చెప్పే కదా, ప్లస్ గానీ మైనస్ గానీ. అలానే నాకు చాలా మందికి ఒక 5 మార్కులు మైనస్ అయిన సందర్భాలు ఉన్నాయి కొంతమందికి అయితే. సో దానివల్ల కొంతవరకు ఒక 5 మార్క్స్ వేరియేషన్ కనిపిస్తుంది. సో ఏది ఏమైనా ఫైనల్ గా ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని 3 రోజులు మీరు అందరు కలిసికట్టుగా ఉండి ఎక్కడెక్కడ అబ్జెక్షన్స్ ఉన్నాయో, ఎందుకంటే ఈ అబ్జెక్షన్స్ అనేది మనకి గుర్తించగలగాలి, గుర్తించి దాని సోర్స్ కూడా గుర్తించగలగాలి. ఆ సోర్స్ మొత్తాన్ని గుర్తించగలిగి మీరు మరి ఏపీఎస్సీ పంపించగలిగితే మీకు అదనంగా మార్కులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఈ మార్కుల వివరాలు ఏవైతే జిల్లాల వారిగా మార్కుల వివరాలు అయితే ఉన్నాయో, నేను చెప్పే గతంలో మార్కులు ఎలా ఉన్నాయో ఆ గతంలో చెప్పిన మార్కులు ఇప్పుడు ప్రైమరీకి వచ్చినంత మార్కులకి ఒక 4 to 5 మార్క్స్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనా కానీ 7 ఉద్యోగాల్లో జిల్లాల వారీగా ఉద్యోగం రావాలి అంటే మాత్రం కంపల్సరిగా 210 మార్కులు తప్పనిసరిగా సాధించాల్సిందే. 210 మార్కులకు పైన 220కి మధ్య ఇట్లా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు మాక్సిమం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు తెలియని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, చెప్పలేదు. మనతో షేర్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సో ఏది ఏమైనా కానీ అట్లా మార్కులు వస్తే మనం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జిల్లాల వారీగా అందరూ కూడా మీ యొక్క మార్కులను ఒకసారి వెరిఫై చేసుకొని మీకు ఏదైనా డౌట్స్ క్లియర్ డౌట్స్ ఉంటే ఒకసారి అకాడమీ నెంబర్ కాంటాక్ట్ కానీ. ఇంకా ఎవరైనా కానీ 104 ఉద్యోగాలతోటి కొత్త నోటిఫికేషన్ వస్తుంది అనే నమ్మకం ఉంటే మీరు మీ ప్రిపరేషన్ ని ఆపకండి, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ప్రిపరేషన్ ప్రారంభించాలంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఒకసారి ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇదిగో మన అకాడమీ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ.